శివాలయంకి పోతే బ్రాహ్మణుడు నందనారుణ్ణి నువ్వు మాలోడు నువ్వు గుడిలోకి రావద్దురా అన్నాడు. సరే అంటే నువ్వు బయట నుంచి సార్ థ్యాంక్ యూ సార్, ఎందుకంటే చాలా మంది మాట్లాడాల్సి ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఉంటారు వాళ్ళు ఉంటారు, నీకెందుకు. శివుణ్ణి సరే ఎందుకు చూడలేనురా, రోడ్డు మీద నుంచే చూస్తాను. ఓ బేపనోడా, ఓ క్షత్రియుడా, ఓ హిందూ సమాజమా, శివుణ్ణి నేను రోడ్డు మీద నుంచే చూస్తాను రాని నంది నంది తొలుగు అన్నాడు నందనారుడు. నంది రాతి నంది తొలగింది, శివుడు కనపడ్డాడు ఆయన. అందుకే నందిని తొలగించి నటరాజు నొప్పించే నందనారుడు మాలనందనుండు. అలాంటి నందనారులు ఉన్నది, బేతాళుడు ఉన్నది. ఈ దేశంలో అంబేద్కర్ వాదులుగా అనుచరులుగా పోరాటాలు చేసిన ఈ జాతిలో పుట్టిన గద్దర్ లాంటి వాళ్ళు, పద్మారావు లాంటి వాళ్ళు, తారకం లాంటి వాళ్ళు, ఈ దేశంలో కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, ఈ జాతిలో ఉన్న డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, ఇంజనీర్లు కానీ, గ్రాడ్యుయేట్లు కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్లు కానీ, ఇట్లాంటి నాయకులు కానీ ఏ కులానికి లేరు. రేపు మన మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు చెప్పినట్టు మాల ముఖ్యమంత్రి ఉండాలి. మాల ముఖ్యమంత్రి 2029లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి. ఎందుకంటే మనం 15% మంది కమ్మ కంటే, కాపు కంటే, రెడ్డి కంటే, బ్రాహ్మణుల కంటే, క్షత్రియుల కంటే, మాదిగల కంటే మనం 15%. అందుకే తమ్ముళ్ళారా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరందరూ మా ఓట్లు కాదు, తెలుగుదేశం ఓట్లు, వైసీపీ ఓట్లు, కమ్యూనిస్ట్ పార్టీ ఓట్లు. నెత్తురు మాదే, నెత్తురు మాదే, ఓట్లు మావి కాదు. మల్లి వెంకట్రావు, హర్షకుమారు, నత్తా నాగేశ్వరరావు చచ్చిపోతే ఈ జాతి ఏమొయ్యాలా, మీరేమొయ్యాలా, మీరే తలకపోసుకోవాలా, మీరే మమ్మల్ని శ్మశానం దాకా తీసుకెళ్ళి తగలేయాలా, పుట్టేయాలి. అంత మహత్తరం ఎందుకు? మనమే రక్తబంధం, పేగు బంధం. కష్టాల్లో, కన్నీళ్ళలో, ఇదే అవమానాల్లో ఆత్మగౌరవం చంపుకొని నా తల్లులు, చెల్లెళ్ళు ఎప్పటికీ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం చంపుకొని బహిర్భూమికి చెంబు తీసుకొని రోడ్ల మీదకి వెళ్ళి దౌర్భాగ్యమైన దేశంలో ఉన్నాం మనం, గుర్తుపెట్టుకోండి. నా చెల్లెళ్ళు, తల్లులు, బిడ్డల ఆత్మగౌరవం కోసం గ్రామాల్లో నలిగిపోతా ఉన్న ఈ జాతి బిడ్డల కోసం మనం మరింత సమైక్యం, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు మరింత చైతన్యం, మరింత పోరాటం, మరింత ఉద్యమం, మరింత త్యాగం. ఈ త్యాగాలు చేయాలంటే ఆ బాట రాళ్ల బాట, ముళ్ళ బాట. ఈ ముళ్ళ బాటలో నిప్పు కణంలో మండే నిప్పులు గులిమిలో గుండా నువ్వు స్వార్థానికి అతీతంగా నువ్వు ముందుకెళ్ళినప్పుడే ఈ జాతి విముక్తం అవుతుందని గుర్తు చేస్తూ చివరిగా మీ అందరికీ చిన్న విజ్ఞప్తి. ఇలాంటి వేదికల మీద మాకు డబ్బులే ముఖ్యం, అంబేద్కర్ కాదు, ఆయన పేరు తీసిన పర్లేదని అలాంటి ద్రోహుల్ని ఈ ఉద్యమాల్లోకి రానియద్దు, ఈ ఉద్యమాల్లోకి రానియద్దు. సార్ థ్యాంక్ యూ సార్. తప్పు చేసినా మమ్మల్ని ఈ జాతి రాళ్లతో కొట్టడానికి మేము సిద్ధంగా. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ నెక్స్ట్ ముఖ్య అతిథులు చాలా మంది ఉన్నారు, వారి కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మన విశిష్ట అతిథి మాట్లాడతారు. జయమాల, 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 జై భీమ్. మీరు జై భీమ్.